హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే ఇదే సరైన తరుణం. కేవలం 5,000 రూపాయలు పర్ మంత్ ఫీతో మీరు జాయిన్ అవ్వచ్చు. సో కేవలం 60,000 రూపీస్ విత్ 5,000 పర్ మంత్ ఆప్షన్. 15th జూలై లోపు మీరు ఈ ఫీజు కట్టి జాయిన్ అయిపోవచ్చు. సో హైదరాబాద్ మరియు వైజాగ్ రెండు చోట్ల మనకి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఆన్లైన్ జాయిన్ అయ్యి ఫ్యూచర్లో ఆఫ్లైన్కి అప్గ్రేడ్ అవ్వాలన్నా మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి డౌట్స్ ఏమన్నా ఉంటే. ఆప్షనల్ ఇన్ఫినిటీకి కొత్త బ్యాచెస్ ప్రారంభమయ్యాయి. ఇక్కడ కనిపిస్తున్న 5 ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం. వీటిలో ఏదైనా మీరు తీసుకోవచ్చు. వ్యాలిడ్ టిల్ 15 జూలై, లైఫ్ టైం వ్యాలిడిటీ, ఆల్ కోర్సెస్ పైన మనకు అందుబాటులో ఉంది. సో ఇవాళ ఆర్టికల్ డేంజరస్లీ ఫ్యాన్సీఫుల్ అనే టైటిల్తో మనకు వచ్చింది. ఫ్యాన్సీఫుల్ అంటే క్రియేటివ్, ఇమాజినేటివ్ అన్నట్టు, అంటే రెగ్యులర్గా కాకుండా మరీ ఓవర్ అవుతోంది అన్న సెన్స్లో, అతిగా ఆలోచిస్తోంది కోర్ట్ అనే సెన్స్లో రాశారు. ద గుజరాత్ హైకోర్ట్ హ్యాస్ మేడ్ డిఫమేషన్ సౌండ్ లైక్ ఏ హారిఫిక్ క్రైమ్. రాహుల్ గాంధీ పైన డిఫమేషన్ సూట్ వచ్చింది, పరువు నష్టం దావా వచ్చింది. దాన్ని ఏదో మహాపాపం చేసినట్టుగా గుజరాత్ హైకోర్టు దాన్ని చూపిస్తోంది. అంటే హ్యాస్ మేడ్ ఇట్, అంటే అంత పెద్ద పాపంలాగా దాన్ని చూపించడం అనేది జరుగుతుందని మనకి ఇక్కడ చెప్తున్నారు. సో బేసిక్గా ఏం జరిగిందంటే రాహుల్ గాంధీ గారు ఏదో ఎలక్షన్ ర్యాలీలో 2019 ఎలక్షన్ ర్యాలీలో ఈ మోదీ పేరుతో ఉన్న వాళ్ళందరూ దొంగలేనా, ఈ దొంగలందరికీ ఒక పేరు ఉంటుందా మోదీ అని చెప్పి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఎలక్షన్ ప్రచారంలో భాగంగా అన్నారు. దానికి అఫెండ్ అయిన మోదీ అనే సర్నేమ్ ఉన్న ఒక వ్యక్తి కోర్టులో కేసు వేయడం అనేది జరిగింది. సో కేసు వేస్తే ఆ పర్టికులర్ కేసుకి సంబంధించిన తీర్పు వచ్చింది. సో తీర్పు ఏం చేశారంటే రాహుల్ గాంధీని హీ వాజ్ కన్విక్టెడ్ ఫర్ 2 years. తను కన్విక్టెడ్ అండ్ హీ వాజ్ సెంటెన్స్డ్ ఫర్ 2 years. అంటే తప్పు చేశారని తేల్చేసి 2 సంవత్సరాల జైలు శిక్ష రాహుల్ గాంధీకి విధించారనమాట. యాక్చువల్గా ఈ డిఫమేషన్ కేసులో, పరువు నష్టం కేసులో మీకు 2 రకాలు ఉంటాయి, సివిల్, క్రిమినల్. సివిల్లో వచ్చేసి మనీ, మాకు ఇంత నష్టం జరిగింది సో కాబట్టి మీరు ఇంత పే చేయాలి అంటారు. క్రిమినల్ వచ్చేసరికి వాళ్ళకి శిక్ష పడేలా చేస్తారు. సో ఇందులో రాహుల్ గాంధీ పైన వెళ్ళింది క్రిమినల్ కేసు. సో ఈ క్రిమినల్ కేసులో మ్యాక్సిమం పనిష్మెంట్ ఈజ్ 2 years. 2 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది మ్యాక్సిమం పనిష్మెంట్. ఆ మ్యాక్సిమం పనిష్మెంట్ ఆ పర్టికులర్ ట్రయల్ కోర్టు రాహుల్ గాంధీకి వేసింది. సో దాన్ని ఆయన అప్పీల్ చేశారు. అప్పీల్ చేసి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా దీన్ని సమర్థించింది. దీనిపైన స్టే ఇవ్వడానికి ఇష్టపడలేదు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ కన్విక్షన్ని బేస్ చేసుకొని రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేశారు పార్లమెంట్ నుంచి. హీ వాజ్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ పార్లమెంట్, డిస్క్వాలిఫైడ్ యాజ్ అన్ ఎంపీ అనమాట. అయితే దీనికి అదేంటి, ఒక ఎంపీ పార్లమెంట్ నుంచి ఎలా డిస్క్వాలిఫై అవుతారనడానికి రకరకాల క్రైటీరియాలు ఉన్నాయి. అందులో మొదటి క్రైటీరియా వచ్చేసి మనకి ఆర్టికల్ 102 క్లాజ్ 1, ఆర్టికల్ 191 క్లాజ్ 1 వీటిని బేస్ చేసుకొని, అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లేదా ఎ పర్సన్ ఆఫ్ బీయింగ్ అన్సౌండ్ మైండ్, ఇట్లాంటివి, సిటిజన్షిప్, వ్యాలిడ్ సిటిజన్షిప్ లేదు, ఇట్లాంటి కారణాల వల్ల డిస్బార్ అవ్వచ్చు. లేదా సెకండ్ థింగ్ వచ్చేసి యాజ్ పర్ 10th షెడ్యూల్. యాజ్ పర్ 10th షెడ్యూల్ అంటే డిఫెక్షన్, యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం కూడా తను బార్ చేయొచ్చు, డిస్క్వాలిఫై చేయొచ్చు. అండ్ మూడవది మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951లో రాశారు. ఆర్పిఏ 1951లో ఏం చెప్పారంటే ఇఫ్ సమ్వన్ ఈజ్ కన్విక్టెడ్ ఇన్ క్రిమినల్ కేసెస్లో ఎవరైనా ఎంపీ కన్విక్ట్ అయితే విత్ ఏ సెంటెన్స్ ఆఫ్ మినిమం 2 years, అంటే మినిమం 2 సంవత్సరాల జైలు శిక్షతో ఎవరైనా కన్విక్ట్ అయితే అతన్ని ఆ గ్రౌండ్ పైన డిస్క్వాలిఫై చెయ్యవచ్చు అని చెప్పారు. సో ఆర్పిఏ యాక్ట్ 1951 ఏం చెప్తుంది, మినిమం 2 సంవత్సరాల జైలు శిక్షతో ఏదైనా కేసులో కన్విక్ట్ అయితే, అంటే కన్విక్ట్ అంటే గిల్ట్, కోర్టు అతనికి తప్పు చేశాడని తేల్చేస్తే దాన్ని గ్రౌండ్గా తీసుకొని అతన్ని మనం డిస్క్వాలిఫై చేయొచ్చు. సో విచిత్రం ఏంటంటే సరిగ్గా ఈ డిఫమేషన్ కేసులో మ్యాక్సిమం పనిష్మెంట్ 2 years, అలాగే మనకి డిస్క్వాలిఫై చేయడానికి అవసరమైన మినిమం నెంబర్ ఆఫ్ ఇయర్స్ 2 years, ఈ రెండు మ్యాచ్ అయ్యాయి. ఒక రకంగా ఇతన్ని డిస్క్వాలిఫై చేయడమే టార్గెట్గా పెట్టుకొని ఈ కేసులో మ్యాక్సిమం పనిష్మెంట్ అయిన 2 years విధించినట్టుగా ఉన్నారు అనేది పొలిటికల్ ఆర్గ్యుమెంట్. కాంగ్రెస్ పార్టీ మరియు అపోజిషన్ పార్టీలు రాజకీయ పరంగా రాహుల్ గాంధీని నిర్వీర్యం చేయడానికి చేస్తున్న కార్యక్రమంగా
చూస్తున్నాం. అంటే ఈ రెండు, అంటే డిఫమేషన్ కేసు మీద ఇప్పటి వరకు మ్యాక్సిమం పనిష్మెంటే 2 years. సో ఈయనకి మ్యాక్సిమం వేసేసినంత పెద్ద తప్పు ఏం చేసేసాడు. ఈ రాజకీయ ప్రచారాల్లో వాళ్ళని వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం అనుకోవడం చాలా కామన్గానే వింటాము. ఎంతోమంది ఎన్నో రకాల మాటలు అంటూ ఉంటారు. దీన్ని అంత పెద్ద క్రైమ్గా చూపించాల్సిన అవసరం ఏముందనేది హిందూ యొక్క వాదన. చూద్దాం. ద గుజరాత్ హైకోర్ట్ ఆర్డర్ డిక్లైనింగ్ టు స్టే ద కన్విక్షన్. అయితే రాహుల్ గాంధీ తను మళ్ళీ ఎంపీ ఎలా అవ్వగలుగుతాడంటే ఈ కన్విక్షన్ పైన స్టే తెప్పించుకోగలగాలి. అంటే కన్విక్షన్ కరెక్ట్ కాదు అని హైకోర్టులో తేలేంత వరకు లేదా సుప్రీంకోర్టులో తేలేంత వరకు ఇది అమలుపరచకూడదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి స్టే తెప్పించుకోగలిగితే హీ కెన్ కంటిన్యూ టు బి ఎ మెంబర్. అన్ఫార్చునేట్లీ స్టే ఇచ్చిందా అంటే ఇవ్వలేదు. గుజరాత్ హైకోర్టు స్టే ఇవ్వలేదు. ఓకే, ఇట్ డిక్లైన్ టు స్టే ద కన్విక్షన్ ఆఫ్ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఇన్ ఎ డిఫమేషన్ కేస్. అండ్ ఇవ్వకపోవడం అనేది ఇట్ ఇస్ క్వైట్ అన్రీజనబుల్ అండ్ బార్డర్స్ ఆన్ ద ఫ్యాన్సిఫుల్. ఇది అన్రీజనబుల్గా ఉంది, లాజిక్లెస్గా ఉంది, బాగా హైలీ ఇమాజినేటివ్గా క్రియేటివ్గా ఉంది. ఇమాజినేటివ్ క్రియేటివ్ అంటే పాజిటివ్గా కాదు, అంటే కోర్టు నార్మల్గా ఎలా ఫంక్షన్ చేస్తుందో అలా చేస్తున్నట్టుగా అనిపించట్లేదు, మరియు ఓవర్ క్రియేటివ్గా పనిచేస్తున్నట్టుగా ఉంది అని దీని అర్థం అనమాట. జస్టిస్ హేమంత్ ఎం ప్రచక్ becomes the third judicial authority in Gujarat to rule that Mr. Gandhi, in using the words, why do all these thieves have Modi as a surname? ఈ దొంగలందరికీ మోదీ అనేది సర్నేమ్గా ఎందుకు ఉంది అంటే నీరవ్ మోదీ మనకు అప్పుడు మోసం చేసి వెళ్ళిపోయారు. నరేంద్ర మోదీ మన ప్రెసిడెంట్, మన ప్రైమ్ మినిస్టర్. సో నీరవ్ మోదీని వీళ్ళని కలిపేసి ఇలా ఇండైరెక్ట్గా ఇలా అండం అనేది జరిగిందనమాట. ఇన్ అన్ ఎలక్షన్ క్యాంపెయిన్ స్పీచ్ ఇన్ 2019 హ్యాడ్ కమిటెడ్ డిఫమేషన్ అగెన్స్ట్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అండ్ దట్ ఇట్ వాజ్ ఎ సీరియస్ అఫెన్స్. ఓకేనా. సో వీళ్ళు ఏం చెప్పారు, ఇలాంటి మాటలు అనడం ద్వారా చాలా పెద్ద లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఎగ్నెస్ట్గా ఆయన డిఫమేషన్ కమిట్ చేశారు, అదొక సీరియస్ అఫెన్స్ అని చెప్పేసి అంటున్నారు. ద పర్పోర్టెడ్ సీరియస్నెస్ ఆఫ్ ది అఫెన్స్ హ్యాస్ బీన్ సైటెడ్ యాజ్ టు జస్టిఫై ది అవార్డ్ ఆఫ్ ఎ 2 year జైల్ టర్మ్. చాలా పెద్ద సీరియస్ అఫెన్స్ ఇది అని దాన్ని కారణంగా చూపుతూ, హ్యాస్ బీన్ సైట్ అంటే టు షో యాజ్ రీజన్, దాన్ని రీజన్గా చూపుతూ మ్యాక్సిమం పనిష్మెంట్ అయిన డిఫమేషన్ కేసులో మ్యాక్సిమం పనిష్మెంట్ అయిన 2 yearsని విధించారు. అంటే చాలా పెద్ద క్రైమ్, గ్రేవ్ క్రైమ్ అని చెబుతూ చేయడం అనేది జరిగింది. వైల్ ద రిమార్క్ ఈజ్ అన్లైక్లీ టు హ్యావ్ ట్రబుల్డ్ ఆర్ కాజ్డ్ ఎనీ రెప్యుటేషనల్ హార్మ్ టు ఎనీ రీజనబుల్ పర్సన్. ఈ రిమార్క్ వల్ల ఏ రీజనబుల్ పర్సన్కైనా రెప్యుటేషనల్ హార్మ్ ఏమైనా జరిగిందా, ఏమైనా ట్రబుల్ వచ్చిందా అంటే వచ్చిన అవకాశం పెద్దగా కనిపించట్లేదు. అయితే ద ట్రయల్ మ్యాజిస్ట్రేట్ ఏ సివిల్ కోర్ట్ హియరింగ్ అండ్ అపీల్ అగెన్స్ట్ కన్విక్షన్ అండ్ నౌ ద హై కోర్ట్ హ్యావ్ యునానిమస్లీ కన్క్లూడెడ్ ద అఫెన్స్ ఈజ్ గ్రేవ్. దీనివల్ల ఎవరికి పెద్ద నష్టం వచ్చింది ఏమీ కనిపించలేదు, కానీ కోర్టులు మాత్రం యునానిమస్గా ఏకపక్షంగా ఇది చాలా పెద్ద తప్పు, ఇది ఇట్ ఈస్ అమౌంటింగ్ టు మారల్ టర్పిట్యూడ్. అంటే టర్పిట్యూడ్ అంటే ఇవిల్, ఒక పెద్ద ఇవిల్, ఇది మొరాలిటీ కోల్పోయి తీసిన తప్పు అన్నట్టు చాలా పెద్ద క్రైమ్గా దాన్ని చూపించే ప్రయత్నం 2 కోర్ట్స్ చేస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. ద హైకోర్ట్ హ్యాస్ అగ్రీడ్ విత్ ది ఫస్ట్ అప్పీలేట్ కోర్ట్ దట్ మిస్టర్ గాంధీ డస్ నాట్ డిజర్వ్ ద బెనిఫిట్ ఆఫ్ స్టే ఆఫ్ కన్విక్షన్. సో అప్పీలేట్ కోర్టు కూడా రాహుల్ గాంధీకి ఇవ్వలేదు, ఏంటది స్టే ఇవ్వలేదు, కన్విక్షన్ పైన స్టే ఇవ్వలేదు. సో ఇప్పుడు హైకోర్టు కూడా అతనికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఇవ్వట్లేదు. అండ్ ఆర్డర్ దట్ వుడ్ ఓవర్కమ్ హిస్ డిస్క్వాలిఫికేషన్ ఫ్రమ్ ది లోక్సభ. ఒకవేళ ఈ కన్విక్షన్ పైన స్టే వస్తే ఇందాక చెప్పినట్టు డిస్క్వాలిఫికేషన్ ఓవర్కమ్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ హైకోర్టు కూడా ఇవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఇట్ హాస్ ఎంతూజియాస్టికల్లీ ఎండోర్స్డ్ ది కన్క్లూజన్ దట్ ద అఫెన్స్ ఈజ్ గ్రేవ్. ఈ చాలా పెద్ద సీరియస్ అఫెన్స్ అనే కన్క్లూజన్ని ఎంతూజియాస్టిక్గా ఎండోర్స్ చేసింది. బికాజ్ ఇట్ వాస్ కమిటెడ్ బై ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ లీడర్ ఆఫ్ పార్టీ దట్ హ్యాడ్ రూల్డ్ ది కంట్రీ ఫర్ డెకేడ్స్. కొన్ని దశాబ్దాలు పరిపాలించిన పార్టీకి చెందిన లీడర్ ఇతను, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అలాంటి వ్యక్తి ఇలాంటి మాట్లాడొచ్చా? ఎంత పెద్ద తప్పు ఇది. అండ్ దట్ ఇట్ వాజ్ ఎ స్పీచ్ దట్ కంటైన్డ్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్ మేడ్ విత్ ఇంటెంట్ టు ఎఫెక్ట్ ద అవుట్కమ్ ఆఫ్ ఎలక్షన్ అవుట్కమ్ని ప్రభావితం చేయాలని చెప్పి ఇష్యూ చేసిన ఒక ఫాల్స్ స్టేట్మెంట్ ఇది, ఒక తప్పుడు మాట ఇది. సో దీన్ని చిన్న విషయంగా చూడడానికి లేదు అని చెప్పి కోర్టులు చెప్పాయి. ద కోర్ట్ హ్యాస్ కాంట్రవర్షియలీ రూల్డ్ దట్ ద స్టేట్మెంట్ హ్యాస్ డిఫేమ్డ్ ఎ డిటర్మినబుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ రెఫరింగ్ టు దోస్ విత్ ద సర్నేమ్ మోదీ. సో బేసికల్గా డిఫమేషన్ కేసులో ఏం చేస్తారంటే అది ఎవరినంటున్నారో తెలియకుండా అంటే ప్రాబ్లం అసలు ఉండదు. పలానా వ్యక్తి పలానా గ్రూప్కి దీనివల్ల వాళ్ళ రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుందని ప్రూవ్ చేయగలగాలి. సో ఇక్కడ ఏమన్నారంటే దోస్ విత్ ది సర్నేమ్ ఆఫ్ మోదీ అని చెప్పి అన్నారు. దోస్ విత్ ది సర్నేమ్ ఆఫ్ మోదీ అని చెప్పేసి అండం అనేది జరిగింది. సో వీళ్ళు ఏమంటున్నారంటే కోర్టు ఏమంటుంది, డిటర్మినబుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే మనం పలానా గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఇగో వీళ్ళంతా 20 మంది, ఈ 30 మంది, ఈ 40 మంది, ఈ 40-50 మందిని ఈయన
ఈయన మాటల వల్ల వాళ్ళ గౌరవం భంగపరిచింది అని చెప్పగలిగేలా ఉందని కోర్టు అంటోంది. డిటర్మినబుల్ అంటే డిటర్మైన్ చేయగలుగుతున్నామని. It has thus rejected the key argument that 13 crore people with the surname could not have been aggrieved by that sentence. ఈ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మోడీ అనే సర్నేమ్తో 13 కోట్ల మంది ఉన్నారు, అంతమందిని కలిపి ఈయన అనేసాడు, అందులో ఎవరిని అన్నాడు, ఏం ప్రూఫ్ ఉంది, సో పక్కాగా పలానా వ్యక్తుల్ని అన్నట్టు మనం డిటర్మైన్ చేయలేం కదా అనే ఆర్గ్యుమెంట్ని కోర్టు కొట్టేసి మనం చెప్పగలుగుతాము పలానా వ్యక్తుల్ని పలానా గ్రూప్ని అన్నామని చెప్పగలుగుతామని చెప్పి కోర్టు చెప్తోంది. How the court concluded that a large number of people were aggrieved is not clear when no one except the complainant has claimed harm to reputation. ఒక్క వ్యక్తి నా రెప్యుటేషన్ దెబ్బతినింది అని చెప్పి కంప్లైంట్ చేశారు తప్పితే వేరే ఎవ్వరు కూడా అడగలేదు. మరి అంతమంది రెప్యుటేషన్ దెబ్బతినిందని చెప్పి కోర్టు ఎలా కంక్లూడ్ చేసింది అనేది క్లారిటీ లేదు. It is disconcerting and disturbing that court after court has endorsed a punishment tailored specifically to disqualify a member of parliament. ఇతన్ని ఎంపీ కింద డిస్క్వాలిఫై చెయ్యాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చిన తీర్పది. ఎందుకంటే మినిమం 2 సంవత్సరాలు జైలు శిక్ష పడితే డిస్క్వాలిఫై చేయొచ్చు అని ఆర్పీ యాక్ట్ 1951 చెప్తుంది. ఎగ్జాక్ట్లీ 2 years మ్యాక్సిమం ఇంప్రిజన్మెంట్ అని చెప్పేసి మనకి డిఫమేషన్ సంబంధించిన కేసులో ఉంది. సో దాన్ని ఈ రెండింటిని లింక్ చేసుకుంటూ మ్యాచ్ చేశారు, క్లియర్గా కనిపిస్తుంది ఇది అని చెప్పేసి అంటున్నారు. మరి ప్రతి ఒక్క కోర్టు కూడా దాన్ని సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి, మనకు అర్థం కావట్లేదని చెప్పి అంటున్నారు. ద హైకోర్ట్ హ్యాస్ ఆల్సో ఇగ్నోర్డ్ ది ఆర్గ్యుమెంట్ దట్ లెజిస్లేటర్ కెనాట్ బీ పనిష్డ్ out of the house and barred from electoral contest for an offence that was neither serious nor involved moral turpitude. అసలు అదేం పెద్ద సీరియస్ క్రైమ్ కాదు, అంత పెద్ద ఈవిల్ క్రైమ్ కాదు అని చెప్తున్న ఆర్గ్యుమెంట్ని కూడా హైకోర్టు పట్టించుకోలేదు. ఇంత చిన్న విషయానికి అతను కంటెస్ట్ చేయకుండా ఆపేసి డిస్బార్ చేసేయాల్సిన అవసరం ఉందా అని అంటే హైకోర్టు దాన్ని అలా భావించలేదు. దాన్ని అది చాలా పెద్ద క్రైమ్ కింద హైకోర్టు చూసింది. ఇన్స్టెడ్ ఇట్ హస్ మేడ్ ఎ ఫ్యాన్సిఫుల్ క్లెయిమ్ దట్ ద లాస్ ఆబ్జెక్ట్ ఈస్ టు మెయింటైన్ ప్యూరిటీ ఇన్ పాలిటిక్స్లో ప్యూరిటీ మెయింటైన్ చేయాలి అండ్ సైటెడ్ ద పెండెన్సీ ఆఫ్ అదర్ కేసెస్ అగెన్స్ట్ మిస్టర్ గాంధీ టు డిక్లైన్ టు స్టే ద కన్విక్షన్. రాహుల్ గాంధీ పైన ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి, కావాలంటే మీరు చూడొచ్చు అని వాటన్నింటినీ కారణంగా చూపుతూ కన్విక్షన్ డిక్లైన్ చేసింది. It has even referred to a complaint by V.D. Savarkar's grandson against Mr. Gandhi as though a political remark could add another layer of gravity to the offence. సో ఇన్ఫ్యాక్ట్ కోర్ట్ ఏమందంటే వీడి సావర్కర్ యొక్క గ్రాండ్ సన్ రాహుల్ గాంధీ పైన ఒక ఏదో రిమార్క్ చేశారు, కామెంట్ చేశారు, దాని గురించి కూడా హైకోర్టు మెన్షన్ చేసిందంట. పొలిటికల్ రిమార్క్ అంటే ఇతని పైన ఎవరో పొలిటికల్ రిమార్క్ చేస్తే దానివల్ల ఆయన అఫెన్స్ యొక్క సీరియస్నెస్ పెరిగిపోతుందా? పెరగదు కదా. రాజకీయంగా ఒకరినొకరు 100 తిట్టుకుంటారు. రాహుల్ గాంధీ తప్పు చేశాడని చెప్పినప్పుడు రాహుల్ గాంధీ చేసిన క్రైమ్స్ గురించి మాట్లాడాలి, ఇంతకుముందు చేసిన క్రైమ్స్ గురించి ఏమైనా కేసెస్ ఏమైనా వాడి గురించి మాట్లాడాలి. అంతేగాని రాహుల్ గాంధీని పలానా వ్యక్తి కూడా ఎలా అన్నాడు, అందరూ 100 మందిని ఎన్నెన్నో అంటుంటారు. సో పొలిటికల్ రిమార్క్ వల్ల ఆ గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్ పెరిగిపోతుందంటే పెరగదు. సో గ్రావిటీ అంటే సీరియస్నెస్ ఆఫ్ ది అఫెన్స్ పెరిగిపోతుంది అన్నట్టుగా హైకోర్టు వీడి సావర్కర్స్ కామెంట్ని కూడా అక్కడ రిఫర్ చేసిందంట. ది ఎక్స్టెంట్ టు విచ్ ఎ జుడిషియల్ ఆర్డర్ కెన్ గో టు మేక్ ఎ డిఫమేషన్ కేస్ సౌండ్ లైక్ ఎ హారిఫిక్ క్రైమ్ అగైన్స్ సొసైటీ ఎట్ లార్జ్ ఈజ్ క్వైట్ అస్టౌండింగ్. జుడిషియల్ ఆర్డర్ అనేది ఒక డిఫమేషన్ని సొసైటీకి ఎగెనిస్ట్గా జరిగిన పెద్ద క్రైమ్ లాగా చూపించే ప్రయత్నం చేయడం అనేది చాలా సర్ప్రైజింగ్గా అస్టౌండింగ్గా ఉంది, చాలా పడేలాగా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఫైనల్గా కంక్లూడ్ చేస్తున్నారు. సో అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ మీరు పికప్ చేసుకోవాలంటే లుక్ నో ఫర్దర్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీరు జాయిన్ అయితే డైలీ లైవ్ క్లాసు, సిఏ పీడిఎఫ్ ప్లస్ ఎంసీక్యూస్ ఇస్తాము. డైలీ వీక్లీ మంత్లీ పీడిఎఫ్స్ వస్తాయి. వీక్లీ యోజన కురుక్షేత్ర కవర్ చేయడం అవుతుంది. అండ్ ప్రిలిమ్స్ ముందు రివిజన్ సిరీస్ కూడా ఉంటుంది. జస్ట్ 10,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడీతో మీకు లభిస్తుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు, లేదా వెబ్సైట్లో డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్, మీరు ఒకసారి టెలిగ్రామ్లో ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి సెర్చ్ చేయండి. మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ యూపీఎస్సీ టీఎస్పీఎస్సీ అని కనిపిస్తుంది, డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. లేదా ఈ వీడియో కామెంట్ సెక్షన్ ఒకసారి చెక్ చేస్తే కామెంట్ సెక్షన్లో మీకు పిన్ చేసి ఉంటుంది మన ఛానల్. దాంట్లో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్, డైలీ ఎంసీక్యూస్, ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆర్టికల్స్, ఇలాంటివన్నీ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా మీకు అక్కడ లభిస్తాయి. ఓకేనా? టేక్ కేర్, బాయ్.